1,50,000 దాటడంతో చైన్ స్నాచింగ్లు మర్డర్లు. హైదరాబాద్ సిటీలో మకాం వేసిన అంతర్రాష్ట్ర ముఠాలు ఒంటరి మహిళలనే టార్గెట్గా రెక్కి పట్టపగలే దోపిడీ, అడ్డొస్తే దాడులు, హత్యలకు వెనకాడట్లే. చోరీ చేసిన నంబర్ ప్లేట్లు లేని బైకులతో చైన్ స్నాచింగ్లు. సీసీ కెమెరాలకు చిక్కుతున్నా పట్టుకోలేకపోతున్న పోలీసులు. సంక్రాంతి తర్వాత పెద్ద సంఖ్యలో దొంగతనాలు జరిగినా ఒక్కరు చిక్కలే. బాధితుల ఆభరణలు రికవరీ కావట్లే. నిన్ననే చెప్పిన ఈ విషయం గురించి. మీకే ఉంటే మీకే ఉంటుంది బంగారం, కానీ ఆ బంగారంతో పానం మీకు తెచ్చుకునే కార్యక్రమం చేసుకోకూరి. ఎందుకంటే ఇప్పుడు దగ్గర 2 లక్షల దాకా పోయేటట్టుంది బంగారం. ఎందుకంటే వాడు దొంగోనికి చెప్పే లాభం. ఒంటరి మహిళలనే వాళ్ళు టార్గెట్ చేస్తుర్రట. ఓడన బక్కపలస సన్నగా ఉంటే వాడిని కూడా బెదిరించి అదిరించి ఆయనతో గుంజుకపోతారు. నువ్వు అట్లా అయినకపోతే ఆయనతో చంపే కాడికి వచ్చిందట. జాగ్రత్త, ఇక బంగారం వాళ్ళ నుండి ఇంట్లో దాచి పెట్టుకోరా. ఇక అన్ని విధాలుగా చెప్తా ఉన్నాం. ఇంకోటి కూడా విషయం ఏంటంటే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశంలో కూడా ₹1,00,00,000 పెట్టి వాడు ఇల్లు కొంటాడు, కానీ వాళ్ళు ₹1,00,000 పెట్టి పకడ్బందీగా తాళం కొనడు. ఓకే, ఇంకోటి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఆ ఇంటి ముంగట సీసీ కెమెరా పెట్టుకొని ఆ సీసీ కెమెరాలో భాగంగా ఎక్కడికక్కడ మీరు ఎన్నో లక్షలు వేలు ఖర్చు పెడుతుంటారు కదా. ఒక 4-5 వేలు 10,000 పెడితే సీసీటీవీ కెమెరా దొరుకుతుంది. ఆ జాగ్రత్త నిఘాలో ఉండడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు పుసుకున ఇక మా బంగారం అంతా ఇంట్లో పెట్టి వచ్చినాం, మేము ₹10 తాళం వేసి వచ్చినామంటే దానికి కూడా లూటీ జరుగుతుంది. ముందే జాగ్రత్తగా తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఇటు విషయాలలో కొంచెం టెక్నాలజీని వాడండి. ఓకే, రైట్. ఇక ఎందుకంటే 2 లక్షలు అయింది కాబట్టి ఓ తులం బంగారం కొట్టినా కూడా ఆయనకి 2 నెలల పొద్దు వెళ్తుంది. హైదరాబాద్లోని మియాపూర్ బీరంగూడకు చెందిన అంకం ప్రీతి 25 సంవత్సరాలు రాత్రి 9:25 గంటల సమయంలో టిఫిన్ చేసేందుకు మదీనా కూడా వెళ్ళింది. తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నది. అదే సమయంలో బైక్పై వేగంగా వచ్చిన దుండగుడు ప్రీతి మెడలోని 13 గ్రాముల గోల్డ్ చైన్ తెంపుకెళ్లాడు. సీసీటీవీలో నంబర్ ప్లేట్ సరిగా రికార్డు కాలేదని పోలీసులు చేతులు ఎత్తేసారు. ఓకే, ఈ రకంగా పౌడర్ ఆయన ఇంటికి చేరింది గొడవ. అంతే. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసినా క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.